టోటల్ కిలోమీటర్స్ 44,930. ట్రిప్ ఏ కూడా 0 చేసిన. ట్రిప్ బి సిఎన్జి కొట్టించి దీన్ని కూడా 0 చేస్తాం. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. ఈరోజు ఫ్రైడే 27th ఫిబ్రవరి. ఈరోజు నైట్ చేద్దాం అనుకుంటున్నా వీడియో. నైట్ టైం ఎట్లుంటుంది, అమౌంట్ ఎట్లుంటుంది అనేది ఈరోజు నైట్ పాసిబుల్ అయితే చేస్తా. 12 వరకు మంచిగానే ఉంటుంది, కానీ 12 దాటినాక రేట్లు ఎట్లొస్తాయి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మరి ముందుగానే అయితే సిఎన్జి హాఫ్ ట్యాంక్ ఉంది. హాఫ్ ట్యాంక్ సరిపోదు కాబట్టి సిఎన్జి కొట్టిద్దామా, నైట్ తర్వాత కొట్టిద్దామా నేనైతే అర్థమవుతలేదు. సరే, ఎట్లాగో హాఫ్ ట్యాంక్ ఉంది కాబట్టి సిఎన్జి నైట్ వరకు వస్తుంది. అప్పుడు నైట్ నియర్ బై ఒకసారి అయితే చైతన్యపురి పోతా. ఇక్కడ చైతన్యపురి బంకుకు అయితే వచ్చిన ఇక్కడ సిఎన్జి కొడతాళ్ళు. కార్లో ఒక 4-5 ఉన్నాయి, కానీ మరి ఇక్కడ అది సిఎన్జి డిసిఎం లేదు. మరి మన కారు వరకు వస్తుందా, మధ్యలో అయిపోతుందా? వీడికి వస్తే ఇదో కథ. ఇక్కడ 4 పాయింట్లు ఉన్నది ఇలా సిఎన్జి. మన బండి వరకు సిఎన్జి వస్తుందో రాదో అనుకున్నా, లక్కీగా వచ్చింది. ఇప్పుడు ఈ కార్ తర్వాత ఇక మన కారే కొట్టించుకొని స్టార్ట్ అయిపోవాలి. సిఎన్జి కూడా కొట్టించిన. ట్రిప్ బి కూడా 0 చేస్తానా. టోటల్ కిలోమీటర్స్ ఇది ట్రిప్ ఏ. ఇప్పుడైతే ర్యాపిడో ఊబర్ 2 ఆన్లైన్ చేసుకున్నా. ప్రజెంట్ అయితే దిల్సుఖ్నగర్లో ఉన్నా. ఇక్కడ నుంచి ఏదన్నా మంచి బుకింగ్ పడితే యాక్సెప్ట్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తా. ఫస్ట్ బుకింగ్ ర్యాపిడోలో యాక్సెప్ట్ చేసిన. ఇది పికప్ లొకేషన్ దిల్సుఖ్నగర్ నుంచి డ్రాప్ లొకేషన్ హైటెక్ సిటీ. ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇది దిల్సుఖ్నగర్ నుంచి హైటెక్ సిటీ. ఊబర్లో ఫస్ట్ బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. హైటెక్ సిటీ నుంచి డ్రాప్ లొకేషన్ జూబ్లీ హిల్స్. Head southeast. పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది, దగ్గరనే. ఊబర్లో ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హైటెక్ సిటీ నుంచి జూబ్లీ హిల్స్. తెచ్చిండు లాస్ట్ ట్రిప్. $151 ఇచ్చిండు. కస్టమర్ ఏమో మనకు 77 రూపీస్ పేమెంట్ చేసిండు. ఊబర్లో సెకండ్ బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. మాదాపూర్ కావూరి హిల్స్ నుంచి డ్రాప్ లొకేషన్ బేబిలాన్. యూట్యూబ్లో ఇప్పటి వరకు 100 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఊబర్లో సెకండ్ డ్రాప్ కూడా యాక్చువల్లీ ఇది మధ్యలోనే కంప్లీట్ చేసిన. ఈ డ్రాపు
మధ్యలో ఎందుకు కంప్లీట్ అయిందంటే వాళ్ళ ఓన్ వెహికల్ తెచ్చుకుంటారట. సో మధ్యలో ఆపేసి దిగిపోతాము అంటే జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వచ్చి డ్రాప్ చేసినాం. లాస్ట్ ట్రిప్ అయితే 120 వచ్చింది. ఊబర్లో 3వ బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన మాదాపూర్ నుంచి. ఇది గో ప్రియారిటీ బుకింగ్. మాదాపూర్ నుంచి డ్రాప్ లొకేషన్ హైటెక్ సిటీ. పికప్ లొకేషన్ 1.2 కిలోమీటర్స్ 6 minutes. ఈడ హైటెక్ సిటీ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర స్ట్రక్ అయిపోయినా కస్టమర్ ఏమో కమ్ ఫాస్ట్ అని మెసేజ్ చేసిండు. ఏం చేయాలి ఇక, ఓ దిక్కు సిగ్నల్ పడి స్ట్రక్ అయితే. ఊబర్లో 3వ బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మాదాపూర్ నుంచి ఇక్కడ హైటెక్ సిటీ. గో ప్రియారిటీ బుకింగ్ కాబట్టి కొంచెం మంచిగా వచ్చింది అమౌంట్. ఊబర్లో 4th బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇన్ఆర్బిట్ మాల్ నుండి డ్రాప్ లొకేషన్ జూబ్లీ హిల్స్. ఊబర్లో 4th బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. హైటెక్ సిటీ నుంచి రెడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్. ఊబర్లో 5th బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి డ్రాప్ లొకేషన్ కవాడిగూడ. ఇది ప్రీమియర్ బుకింగ్. ఫోర్జ్. పికప్ లొకేషన్ Head toward road number 53. 800 మీటర్ ఉంది. ఊబర్లో 5th బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడ కంట్రీ యార్డ్ బై మ్యారియట్ హైదరాబాద్. ఇది పేమెంట్ అయితే ఆన్లైన్ అయింది. ఎంత ఇచ్చిండు, 491 ఇచ్చిండు. ప్రీమియర్ కాబట్టి ఇంత అమౌంట్ వచ్చింది. పదిహేను కిలోమీటర్లకి 491. ఊబర్లో లాస్ట్ ట్రిప్ అయిపోయాక ఈడ తిననీకి వచ్చిన బ్లూసీ హోటల్ హ్యాబిట్స్లో తిన్నా. ర్యాపిడో ఊబర్ ఆన్ చేసుకుంటే ఒక్క బుకింగ్ పడతలేదు ఇక్కడ నుంచి. హ్యాబిట్స్లో బుకింగ్ పడతలేవని ట్యాంక్ బండ్ సైడ్ అయితే పోతున్నా. మరి అటు బుకింగ్లు పడతాయా పడాయా చూడాలి. ఓర్ని బుకింగ్ లేవు ఏం లేవు, ఉట్టి అనేది తిరుగుడు అవుతుంది. ర్యాపిడోలో బుకింగ్ ఇట్లా వచ్చుడుతోనే పేరు కూడా అవపడతలేదు, అట్లా మాయమైపోతుంది ర్యాపిడోలో బుకింగ్. నాకు తెలిసి నైట్ టైం నడుపుడు వర్కౌట్ కాదేమో. ఊబర్లో ట్యాంక్ బండ్ కాడ నుంచి మళ్ళీ ఒక బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇది ట్యాంక్ బండ్ నుంచి డ్రాప్ లొకేషన్ ఎస్ఆర్ నగర్. ఊబర్లో ఈ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ట్యాంక్ బండ్ నుంచి డ్రాప్ లొకేషన్
ఎస్ఆర్ నగర్. ₹192. ఊబర్లో ర్యాపిడోలో అయితే మూమెంట్ ఏం లేదు. ఇక నేనే చూసి జూబ్లీ సైడ్ అయితే పోతున్నా, యూసఫ్ గూడ నుంచి. ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు నైట్ టైం. ఇక జూబ్లీస్లో కూడా మూమెంట్ లేకపోతే ఇంకా వేస్ట్ ఇక. ర్యాపిడోలో జూబ్లీస్ నుంచి ఒక బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. జూబ్లీస్ నుంచి విప్రో సర్కిల్, పికప్ లొకేషన్ 950 మీటర్స్ ఉంది. ఇక ఏం పడతలేవు అని ఈ బుకింగ్ యాక్సెప్ట్ చేసిన. ఆర్ యూ కమింగ్ అని మెసేజ్. ఎస్ ఆన్ మై వే. చలో, లేట్ చేస్తాం, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. ర్యాపిడోలో ఈ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. జూబ్లీస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. కిలోమీటర్కి ₹17 ఇచ్చాడు, వేస్ట్. ఊబర్లో విప్రో సర్కిల్ నుంచి ఇంకొక బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. విప్రో సర్కిల్ నుంచి ఆఫీస్ పేట్ డ్రాప్ లొకేషన్. ఊబర్లో ఈ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. విప్రో సర్కిల్ నుంచి ఆఫీస్ ఫేట్. ర్యాపిడోలో నోవాటెల్ నుంచి ఒక బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. నోవాటెల్ నుంచి డ్రాప్ లొకేషన్ గచ్చిబౌలి. ర్యాపిడోలో ఈ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది నోవాటెల్ నుంచి గచ్చిబౌలి లే మెరిడియన్. ర్యాపిడోలో ఈ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. లే మెరిడియన్ నుండి పక్కనే. Gandipet, ₹202. ర్యాపిడోలో ఈ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది గచ్చిబౌలి నుండి గండిపేట్. ఇది 10 కిలోమీటర్లకి ₹202. ఊబర్ కంటే కొంచెం ర్యాపిడో బెటరే ఉంది. ఈ ఊబర్ అయితే మరీ ఘోరంగా వస్తుంది అమౌంట్. పికప్ 4.8 కిలోమీటర్స్ ఉంది, డ్రాప్ లొకేషన్ 10 కిలోమీటర్స్. ఎయిర్పోర్ట్ పికప్ అయితే ఎవరు తీసుకుంటలేరు. ఇప్పటికీ ఒక 3-4 టైమ్స్ మోగింది. ఇక అంత తక్కువ ఇస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు. ఇగో ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ బుకింగ్. పికప్ లొకేషనే 6.4 ఉంది. ఈ అమౌంట్కి ఎవరు పోతారు? ఈ బుకింగ్ ఎంత లేదన్నా ఒక 300 రావాలి ఈ బుకింగ్కి. ఈ ₹190కి ఎవరు పోతారు? మోగని ఎంతసేపు మోగుతుందో. ఈ ఊబర్ అయితే మరీ వరస్ట్గా ఇస్తుంది రేట్లు. ఇది కూడా ప్రీమియర్ బుకింగ్ వచ్చింది కానీ అమౌంట్ చూడు ఎంత తక్కువ వచ్చిందో. ప్రీమియర్లో ఎయిర్పోర్ట్ బుకింగ్, ప్రీమియర్లో కూడా ఇంత తక్కువ వస్తే ఎవరు పోతారా? ర్యాపిడోలో ఇంకొక బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. కోకాపేట్ నుంచి డ్రాప్ లొకేషన్ బంజారా హిల్స్.
ఇక ఈడ ఉంటే ఏం బుకింగ్స్ పడతలేవు, అన్నీ ఎయిర్పోర్ట్ ఊబర్లో అంతా ఎయిర్పోర్ట్ బుకింగ్స్ వస్తాయి. కానీ ర్యాపిడోలో యాక్సెప్ట్ చేసిన. ర్యాపిడోలో ఈ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. కోకాపేట్ నుంచి బంజారా హిల్స్ చాలా తక్కువ వచ్చింది అమౌంట్. మరీ ఇంత తక్కువనా? ఊబర్లో మెర్క్యూర్ హోటల్ నుంచి ఇంకొక బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. యాక్చువల్లీ ఇది చిన్న బుకింగ్. ఈ బుకింగ్ కంప్లీట్ చేసి హోమ్ ట్రిప్ పెట్టుకుంటా. Head southeast on National Highway 65, then make a U-turn. ఊబర్లో ఈ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ అన్న మలక్పేట్ సైడ్ ఏదైనా బుకింగ్ పడితే యాక్సెప్ట్ చేస్తే. ఇక టైం కూడా 7 అవుతుంది. నైట్ నుంచి నిద్ర లేకుండే అట్లా ఇంకొకటి వీడియో కూడా సరిగా తీయలేకపోయినా, ఎందుకంటే కార్కు నైట్ ఒకడు తాకిచ్చిండు. బుకింగ్స్ అయితే ఏం పడతలేవు మలక్పేట్ సైడు. ఇక ఖాళీగానే వెళ్తున్నా. బంజారా హిల్స్లోనే ఛాన్స్ వెయిట్ చేసినా కానీ దిల్సుఖ్ నగర్ సైడ్ అయితే బుకింగ్స్ ఏం వస్తలేవు. ట్రిప్ బేస్ సిఎన్జి మీటర్ చూసుకున్నట్లయితే 161 వచ్చింది, 161.4. ఇంకా 2 పాయింట్లు ఉంది సిఎన్జి. సరే ఎట్లాగో ఇంటికి పోతుంటే ఇక్కడ కాచిగూడలో హెచ్పి పెట్రోల్ బంకులో సిఎన్జి అవైలబుల్ ఉంటుంది. ఇక కార్లు కూడా ఇక్కడ తక్కువనే ఉన్నాయి, ఒక 3 ఉన్నాయి కార్లు. ఇక ఈయన సిఎన్జి కొట్టించుకొని పోతే అయిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ కొట్టియకుండా. నైట్ ఇక్కడ తాకిచ్చిండు వాడు, కారు తాకిచ్చిండు. మళ్ళా పెయింట్ అంతా పోయింది. ట్రిప్ ఏ అయితే 168 కిలోమీటర్లు అయితే నడిపిన. ఇది ట్రిప్ బి. ట్రిప్ బి కూడా సిఎన్జి కొట్టించిన, దీన్ని కూడా 0 చేస్తా. ఇది టోటల్ కిలోమీటర్లు. ఈ 168 కిలోమీటర్స్కి ఎంత సిఎన్జి అయింది, ర్యాపిడో ఊబర్లో ఎంత అయింది అనేది ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాం. 27th ఫ్రైడే ఒక ట్రిప్ కంప్లీట్ అయింది. 28th సాటర్డే 1021. ఊబర్లో 27th ఫ్రైడే 1481. ఇది ఒక 120.